కొట్లాడదు తప్ప వేరేం లేదండి. ఓకే, ఎస్. ఇప్పుడు బీజేపీ దగ్గర నుంచి పుల్లారావు గారు అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారితో మాట్లాడదాం. పుల్లారావు గారు, మనం చూస్తున్నాం ప్రధానంగా బీజేపీని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఇక్కడ తెలంగాణలో విజయం సాధించే దిశగా ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణకి రావడం జరుగుతుంది. ఆయన తీసుకొచ్చి ఇక్కడ ప్రచారంలో భాగంగానే ముందుకు తీసుకువెళ్లాలని ఈ విధంగా ఇప్పటి నుంచే సభలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పిన ప్రధాన ఆరోపణ అటు ప్రతిపక్షాల నుంచి కానీ అధికార పక్షం నుంచి కానీ. దానికి మీరేం చెప్తారు? ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్య చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా సభలు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఇలా జాతీయ పార్టీగా అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది బాధాకరం. రెండోది, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో మీటింగ్ పెట్టినంత మాత్రాన జనసేన పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కొత్తదా రాదా పక్కన పెడదాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా సభలు సమావేశాలు నిర్వహించుకోవడం కోసం అనేక ఆంక్షలు పెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆ రోజు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కాంగ్రెస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పార్టీలు మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తానని ప్రజల యొక్క హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం ఉందని చెప్పి ఉద్యమాలు చేసినటువంటి సంగతి మనం అందరం మర్చిపోకూడదు. ఆ పందాలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక మాటలు చెప్పింది. తెలంగాణ ప్రాంతంలో ఎవరు ఎక్కడైనా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు అని చెప్పినటువంటి సందర్భం. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమైనా మాట్లాడుతూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారికి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఏం సంబంధం అంటారు? వారి పార్టీ ఇక్కడ ఉందండి. తెలంగాణ ప్రాంతంలో పార్టీ ఉన్నప్పుడు వారు సభలు సమావేశాలు పెట్టుకోవడం ఎటువంటి తప్పు లేదు. ఇవాళ ఎందుకు దాన్ని పదే పెద్దది చేసి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు చూపిస్తున్నారంటే తెలంగాణ ప్రాంతంలో రైతుల బాధలు ఉన్నాయి. రైతులు ఈ రోజు కూడా రైతు కొనుగోలు కేంద్రాలు మొత్తం కూడా మూతపడ్డాయి. రైతులకు అనేక రకాల బాధలు పడతా ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో బాధలు పడతా ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద రోజు రోజుకు కూడా ప్రజా ఆగ్రహం అనేది, వ్యతిరేకత అనేది ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి తరుణంలో అదే పుల్లారావు గారు, ఆ మాటే సతీష్ గారు ఏమంటున్నారంటే జూన్ 2న ఏదైతే జరిగిందో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అది త్యాగాలకి ప్రతీకగా అందరూ సంబరాల్లో ఉంటారు. ఆ రోజు వచ్చి ఎందుకు పెట్టాలి అని అంటున్నారు. ఆయన ప్రశ్నించడానికి మరే రోజు దొరకలేదా అనేది ప్రధాన ప్రశ్న. వారు పెట్టిన తర్వాత వారు ఏం మాట్లాడతారో తెలిసింది కదా. మీరు ఎందుకు అనవసరంగా సభను ఎందుకు క్యాన్సిల్ చేశారని అడుగుతున్నా. ఈ డైవర్షన్ పాలిటిక్సే కదా. శాంతి భద్రతల గురించే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అని సీఎం నిన్న చెప్పడం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి శాంతి భద్రతలు కంట్రోల్ చేసే స్థాయిలో లేరా? కాంగ్రెస్ పార్టీ రోజుకి 20 సభలు సమావేశాలు పెడతా ఉంది కదా తెలంగాణ ప్రాంతంలో. వారికి లేనటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సభల సమావేశాలకు వాళ్ళు పర్మిషన్ ఇట్లేదు కాబట్టి నేను తెలంగాణ రాష్ట్రంలో ఇట్లేదు అనేది అది పచ్చి అబద్ధం. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తామన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంతే తప్పనిచ్చి ఇక్కడ ప్రజలు మొత్తం కూడా బాధల్లో ఉన్నారు. ప్రజా సమస్యలు మొత్తం కూడా ప్రజల నుంచి ఎగిసిపడుతున్నటువంటి జ్వాలలు ఆపడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని పెట్టుకొని ఆయన సినిమా ఫేస్ ఉంది. అదే విధంగా జనాలలో కొద్దిగా అట్రాక్టివ్ గా ఉన్నాడు కాబట్టి దీన్ని డైవర్షన్ చేసుకొని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పదే దీన్ని పెద్ద బోధత్వంలో చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే, కిరణ్ యాదవ్ గారు ఏం చెప్తారు?